హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ గీతా శ్రీనివాస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 45 డేస్ ఆఫ్ వెయిట్ లాస్ జర్నీలో డే 4 ఈ రోజైతే. ఇంక ఈ రోజు ఏం డైట్ తీసుకున్నాను, ఎంత వెయిట్ ఉన్నాను మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం అయితే వాచ్ చేసేయండి. డే 4లో నా వెయిట్ వచ్చేసి 63.45 అండి. టోటల్‌గా 50 గ్రామ్స్ అయితే వెయిట్ లాస్ అవ్వడం జరిగింది. నా స్టార్టింగ్ వెయిట్ వచ్చేసి 64.70 అండి. టోటల్‌గా 1 కేజీ వెయిట్ లాస్ అవ్వడం అయితే జరిగింది ఈ 4 డేస్‌లో. ఒకవేళ మీరు గనక నా ప్రీవియస్ వీడియోస్ గనక మిస్ అయ్యి ఉంటే నా ప్లేలిస్ట్‌లో వచ్చేసి 2026 వెయిట్ లాస్ జర్నీ అనే ఫోల్డర్ ఉందనమాట. దాంట్లో ప్రీవియస్ వీడియోస్ ఉన్నాయి. ఒక్కసారి చెక్‌ఔట్ చేయండి. మీకు కనుక హెల్ప్ అవుతాయి అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ రింగ్ చేసి పెట్టుకోవడం మాత్రం మర్చిపోవద్దు. బెల్ రింగ్ చేసుకుంటే నేను వీడియో అప్లోడ్ చేయంగానే మీకైతే నోటిఫికేషన్ వచ్చేస్తుందనమాట. సో దట్ నా వీడియోస్ ఏవి మిస్ అవ్వకుండా అన్నీ వాచ్ చేసేయొచ్చు. ఇంక ఈరోజు డీటాక్స్ డ్రింక్ కోసం అయితే ముందు రోజు నైటే నేను మెంతులు అలాగే ఒక 5 లవంగాలైతే సోక్ చేసి పెట్టుకున్నాననమాట. ఇలా గ్లాస్‌లో ఫుల్ గ్లాస్ వాటర్ తీసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా మెంతులు అలాగే ఒక 5 లవంగాలైతే వేసుకొని సోక్ చేసుకున్నాను. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ దీన్ని మీరు బాయిల్ చేసుకొనైనా తాగొచ్చు. లేదు అనంటే డైరెక్ట్‌గా కూడా తాగొచ్చనమాట. నేనైతే ఈరోజు డైరెక్ట్‌గా తాగుతున్నాను. ఈ డ్రింక్ తీసుకోవడం వల్ల మన మెటబాలిజం బూస్ట్ అవుతుంది. మెటబాలిజం బూస్ట్ అయితే మనం తీసుకున్న క్యాలరీస్ అనేవి బర్న్ అవ్వడానికి హెల్ప్ చేస్తుందనమాట. తర్వాత బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్‌లో ఉండడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే డైజెషన్‌కి హెల్ప్ చేస్తుంది. అలాగే మన స్కిన్ గ్లోకి కూడా హెల్ప్ చేస్తుందనమాట. ఇంకా డీటాక్స్ డ్రింక్ తీసుకున్న తర్వాత 10:00కి నా బ్రేక్‌ఫాస్ట్ తీసుకుంటున్నానండి. నా బ్రేక్‌ఫాస్ట్‌కి వచ్చేసి ముందు రోజు మీరు చూసినట్టయితే నేను స్ప్రౌట్ కోసం అని చెప్పేసి ఈ స్ప్రౌట్ మేకర్‌లో నానబెట్టుకున్న పెసలైతే వేసి పెట్టాను. ఇప్పుడు కొద్దిగా మొలకలైతే వచ్చాయన్నమాట. ఈ రోజుకి నాకు ఎంత సరిపోద్దో అంత మొలకలైతే తీసుకుంటున్నాను ఇక్కడ నేను. ఇంకా ఈ పెసలే కాకుండా మనం శనగలు గూడా తీసుకోవచ్చండి. అలాగే ఇంకా యెల్లో కలర్‌లో పెసలుంటాయి కదా! అవి గూడా తీసుకోవచ్చనమాట. ఇలా మొలకలు కట్టి మనం తీసుకోవడం వల్ల అయితే హెల్త్‌కి చాలా మంచి బెనిఫిట్స్ అయితే లభిస్తాయండి. ఇదైతే నేను డైరెక్ట్‌గా తీసుకోవట్లేదు. ఫస్ట్ వీటిని స్టీమ్ చేస్తాననమాట. డైరెక్ట్‌గా తీసుకుంటే ఇంకా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. కాపోతే గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు మాత్రం బాయిల్ చేసుకొని తీసుకోవడం వల్ల అయితే గ్యాస్ట్రిక్ ఇష్యూ రాకుండా కాపాడుకోవచ్చు. ఇంకా వీటితో పాటుగా ఈరోజు నేనైతే స్వీట్ పొటాటో కూడా బాయిల్ చేసుకుంటున్నాను. ఫస్ట్ స్వీట్ పొటాటో పైన పీల్ అంతా తీసేస్తున్నానండి. ఇవి స్టీమ్ చేసేటప్పుడే పక్కనే స్వీట్ పొటాటో కూడా పెట్టేస్తే మనకి మంచిగా బాయిల్ అయిపోతాయన్నమాట. మనం వాటర్‌లో సెపరేట్‌గా ఉడికిచ్చినప్పుడు కంటే ఇలా బాయిల్ చేసుకోవడం వల్ల స్వీట్ పొటాటో చాలా స్వీట్‌గా, చాలా టేస్టీగా ఉంటదండి. ట్రై చేయండి మీరెవరైనా ట్రై చేయకపోతే. ఒక్కసారి అలా వాష్ చేసుకొని ఇక్కడ నేనైతే ఒక సైడ్‌గా పెట్టేసుకుంటున్నాను. దీంట్లో గూడా మనకి మంచి ఫైబర్ ఉంటుందండి. వెయిట్ లాస్‌కి బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే మనకి బాడీకి కావాల్సిన కార్బ్స్ లభిస్తాయి. ఇదిగోండి ఇక్కడ నాకు ముందు రోజు మొలకలు చేసుకున్నాననమాట. వాటిలో కొన్ని మిగిలిపోయి ఉంటే అవి గూడా యాడ్ చేసేసుకుంటున్నాను. నేనైతే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేస్తున్నానండి. మార్నింగ్ 10:00కి ఫస్ట్ బ్రేక్‌ఫాస్ట్ తీసుకుంటాను. 1:00 నుంచి 1:30 లోపైతే లంచ్ చేస్తాను. డిన్నర్ వచ్చేసి 6:30 లోపైతే ఫినిష్ చేసేస్తాననమాట. మధ్యలో మిడ్ మార్నింగ్ స్నాక్స్ వచ్చేసి ఆప్షనల్. నాకు కావాలి అంటే మార్నింగ్, ఈవినింగ్ తీసుకుంటాను. లేపోతే లేదు. ఇదిగోండి ఇక్కడ ఒక గిన్నెలోకైతే వాటర్ వేసేసి పైన ఈ గిన్నె ఏదైతే ఉందో జాలి గిన్నె దాంట్లో అయితే ఇవి పెట్టాను గదా! మంచిగా కుక్ అయిపోయినాయండి. స్వీట్ పొటాటో గూడా మంచిగా బాయిల్ అయిపోయిందనమాట. ఎక్కువ టైం గూడా పట్టదండి. త్వరగా ఉడుకుతాయనమాట ఇలా చేస్తే గనక. ఇదిగోండి ఫోర్క్‌తో గుచ్చి చూస్తే స్వీట్ పొటాటో గూడా మంచిగా కుక్ అయిపోయిందండి. ఇంకా మా వారికి, నాకు ఈరోజు బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఇదే అనమాట. మొలకలు కట్టడం వల్ల ఏంటి అనంటే పోషక విలువలనేవి పెరుగుతాయన్నమాట అండి. మన బాడీకి కావాల్సిన మైక్రో, మాక్రో న్యూట్రియంట్స్ మంచిగా లభిస్తాయి. వరికి అయితే శనగలు, పెసలు ఇవి 2 మంచిగా మొలక కట్టేసుకొని తర్వాత అందులోకొచ్చేసి నేను కొన్ని దానిమ్మ గింజలు, అలాగే లైన్ డేట్స్ ఒక 2 చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఇంకా కొంచెం ఏమైనా ఫ్రూట్ కావాలంటే ఫ్రూట్ కూడా యాడ్ చేసుకొని తింటూ ఉండేదాన్ననమాట. ఈరోజైతే ఇలా చేసుకున్నాను. వీటిని డిఫరెంట్‌గా చేసుకుంటూ ఉంటాననమాట. ఇవైతే ఒక్కొక్క రోజు ఇలా తీసుకుంటాను. ఒక్కొక్క రోజొచ్చేసి రాజ్మా, చోలే ఇంకా ఏమంటారు చౌలి అంటారు కదా! అంటే వాటిని ఏమంటారు ఎగ్జాక్ట్‌గా?
అలసందలు అంటాం కదా! అవన్నమాట. అవి నానబెట్టేసుకొని ఎర్లీ మార్నింగ్ బాయిల్ చేసుకొని తినేస్తామనమాట. మొలకలు మాత్రం నేనైతే శనగలు, పెసలు ఇంకా యెల్లో కలర్ పెసలుంటాయి కదా! అవి మాత్రమే మొలకలు కట్టేదాన్ని. ఇంకా వేరేవేవి మొలకలు కట్టనండి. ఇదిగోండి పాపకి బాక్స్ పెట్టేటప్పుడు నేను స్వీట్ కార్న్ అయితే బాయిల్ చేసి పెట్టుకున్నాననమాట. అవే కొన్ని స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసుకున్నాను. మీరు కావాలంటే ఇందులో కొన్ని దానిమ్మ గింజలు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఈరోజు ఇలా పెట్టుకొని మా బ్రేక్‌ఫాస్ట్‌నైతే ఫినిష్ చేసేసాను. లంచ్ కూడా ఇలా ఏదో ఒక ఫ్రై కర్రీ, అలాగే ఏదో ఒక పప్పు అలా పెట్టుకుంటే మనకి మంచిగా బాడీకి కావాల్సిన ఫైబర్‌కి ఫైబర్, ప్రోటీన్‌కి ప్రోటీన్, మినరల్స్‌కి మినరల్స్ అన్నీ లభిస్తాయండి. ఇదిగోండి ఇక్కడ ఈరోజైతే నేను బెండకాయ ఫ్రై అయితే తీసుకుంటున్నానండి. బెండకాయ కూడా మన హెల్త్‌కి చాలా మంచిదనమాట. మన వెయిట్ లాస్‌కి కూడా బాగా హెల్ప్ చేస్తుంది. అయితే కొంతమంది ఇవి బెండకాయలనొచ్చేసి నైట్ టైము వాటర్‌లో సోక్ చేసి ఆ వాటర్‌ను కూడా తీసుకుంటారండి. అది ఎలా ఉంటదో నేనైతే టేస్ట్ చేయలేదు. టేస్ట్ చేసినప్పుడైతే మీకు షేర్ చేస్తాను. ఏమో తెలీదు నేను టేస్ట్ చేస్తానో లేదో. కాపోతే అంటే ఆ జిగురు జిగురుగా ఉంటే తాగలుగుతానో లేదో అని చెప్పేసి నేనైతే ట్రై చేయలేదెప్పుడు. ఏం లేదండి. డైట్ చేస్తున్నప్పుడు కొద్దిగా మనం పోర్షన్స్ కంట్రోల్ చేసుకుంటూ ఉంటే, మనం ఎలా అయితే క్యాలరీస్ పెంచుతూ పోయామో, అలాగే క్యాలరీస్ అనేవి తగ్గుతూ తీసుకుంటా ఉంటే, మనం వెయిట్ లాస్ అయితే అవుతూ ఉంటామనమాట. ఒక 7000 క్యాలరీస్ మనం పెంచితే 1 కేజీ వెయిట్ గెయిన్ అవుతామనమాట. 60 కేజీస్ అయ్యే వరకు కొంచెం ఫాస్ట్‌గానే వెయిట్ లాస్ అయితే అవుతాను. తర్వాత కొద్దిగా స్లో అయిద్దనమాట నాకు. 60 వరకైతే అనుకుంటే మాత్రం త్వరగానే వెయిట్ లాస్ అయిపోతాను. నాకేంటి అనంటే స్వీట్స్ ఎక్కువ తీసుకున్నాననుకోండి వెయిట్ గెయిన్ త్వరగా అయిపోతాననమాట. మళ్ళీ స్వీట్స్ మొత్తం కట్ డౌన్ చేశానంటే మళ్ళీ అంతే ఇదిగా వెయిట్ లాస్ అయితే అవుతానండి. ఇంకెగ్గోండి ఇక్కడ బెండకాయ ఫ్రై అయితే చేసుకుంటున్నాను. పులుసు ఎందుకో మా వారు తినరండి. కానీ అప్పుడప్పుడు ట్రై చేయాలి. పాప, నేను ఇద్దరం తింటాం కాబట్టి మా ఇద్దరి మందమన్నా కొద్దిగా పులుసు పెట్టుకుంటూ ఉండాలి అనుకుంటాను. కాపోతే ఎప్పుడు ఫ్రైయే చేస్తాననమాట. ఒక పక్కనైతే బెండకాయ ఫ్రై అవుతూ ఉంది. తర్వాత నేను కందిపప్పయితే ఉడికించుకోవడానికి పప్పు కడిగేసుకున్నానండి. అందులోకి ఇప్పుడు కొంచెం ఎసరు పోసుకున్నాను. తర్వాత కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్ వేసైతే కుక్కర్ మీద మూత పెట్టేసి ఉడకడానికైతే పెట్టేస్తున్నాను. చాలా సింపుల్ పప్పయితే చేస్తున్నాననమాట. ఎలాంటి ఏమంటారు టమాటాలు గానీ, కరివేపాకు గానీ ఇవేవి వేయకుండా ప్లెయిన్‌గా పప్పయితే చేసుకుంటున్నానండి. రోజు వాయిస్ ఓవర్ ఇస్తుంటే పక్కన ఏదో ఒక నాయిస్ వస్తుందండి. ఒకవేళ నాయిస్ గనుక వస్తే ప్లీజ్ ఇగ్నోర్ చేయండి. ఇంకా ఇక్కడ ఒక పక్కన బెండకాయ ఫ్రై అవుతుంది. ఒక పక్కన పప్పు అవుతుంది. అలాగే ఇక్కడొచ్చేసి సాలడ్ కోసం అనేసి క్యారెట్ అలాగే కీరా అయితే తీసుకుంటున్నాను. ఒకటే క్యారెట్ తీసుకున్నానండి. 2 కీరా అయితే తీసుకున్నాను. మనం రైస్‌తో పాటు సలాడ్ పెట్టుకోవడం వల్ల ఏంటి అనంటే, మన టమ్మీ అనేది త్వరగా ఫిల్ అయిపోతుంది. ఎందుకంటే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. అలాగే మనకి ఎక్కువగా ఆకలి అవ్వకుండా కాపాడుతుందనమాట. ఎప్పుడైనా ఫుడ్ తినేప్పుడు ఫస్ట్ మనం సాలడ్ తీసుకొని, తర్వాత రైస్ గనుక తీసుకుంటే మనకు ముందే టమ్మీ ఫుల్ అయిపోతుంది కాబట్టి, మళ్ళీ రైస్ పెట్టుకోవాలని క్రేవింగ్ అయితే రాదనమాట. మీరు పాజిబిలిటీ ఉంటే గనక బ్రౌన్ రైస్ తీసుకోండండి. లేదు రెడ్ రైస్ తినగలమంటే రెడ్ రైస్, కీనువా రైస్ తినగలమంటే కీనువా రైస్, లేకపోతే గోధుమ అన్నం తినగలమంటే గోధుమ అన్నం, లేకపోతే బాస్మతి రైస్ తింటామంటే బాస్మతి రైస్. ఏదో ఒక రైస్ అయితే తీసుకోవచ్చనమాట మనం. అంటే వైట్ రైస్ ఏంటంటే, వైట్ రైస్ కూడా తీసుకోవచ్చండి. కాకపోతే త్వరగా డైజెషన్ అయిపోతుంది కాబట్టి తొందరగా ఆకలేసేస్తదనమాట. అందుకని జెప్పేసి వైట్ రైస్ స్కిప్ చేసి మనం బ్రౌన్ రైస్ గనుక తీసుకుంటే ఇంకా మంచిది. కాకపోతే నేనింకా నా ఒక్కదానికే బ్రౌన్ రైస్ వండాలి అనంటే అప్పుడప్పుడు మర్చిపోతూ ఉంటాననమాట. అది ముందు నానబెట్టాలి అందుకని జెప్పేసి. అందుకని ఎక్కువ శాతం వైట్ రైసే తీసుకుంటూ ఉంటాను. ఇంకా బెండకాయలు గూడా మంచిగా ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు దీంట్లోకి టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్, అలాగే టేస్ట్‌కి తగ్గట్టు కారం వేసేసి ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసేసి లిడ్ అయితే పెట్టేసుకుంటానండి. ఎందుకనంటే మళ్ళీ ఇంకా కారం వేసిన తర్వాత ఎక్కువ సేపు ఫ్రై చేస్తే కర్రీ అనేది మాడిపోతుందనమాట. అందుకని చెప్పేసి కర్రీ కాదు కారం మాడిపోతుంది. అందుకని త్వరగా స్టవ్ అయితే కట్టేస్తాననమాట. ఈలోపు పప్పు గూడా మంచిగా ఉడికిపోయిందనమాట. ప్రెషర్ కుక్కర్‌లో ప్రెషర్ అంతా పోయిన తర్వాతయితే మూత తీసేసుకొని ఇదిగోండి పప్పు గుత్తితో పప్పయితే మెత్తగా మెదిపేసుకుంటున్నాను. ఇలా మెత్తగా మెదుపుకున్న తర్వాత మనకి ఎంత లూజ్ కావాలో అంత వాటర్ కన్సిస్టెన్సీ అయితే యాడ్ జేసుకోవచ్చు.
చెప్పాను కదా! సింపుల్ పప్పు అని. నిజంగా అండి బెండకాయ ఫ్రై, అలాగే ఈ పప్పు వేసుకొని తింటే ఎంత బావుందంటే అంత బావుంది. ఎప్పుడు హడావిడి చేసే పప్పే ఎందుకు చేసుకోవడం, ఇలా కూడా అప్పుడప్పుడు చేసుకోవచ్చు అనిపించింది నాకైతే. మా వారు కూడా "హమ్మయ్య! చింతపండు లేకుండా చేసావు" అనని చెప్పేసి తను కూడా ఇష్టంగా తిన్నారనమాట. నేను ఎక్కువ కూడా చేయలేదండి. మీరు చూసినట్టయితే చాలా తక్కువ క్వాంటిటీలో పప్పు, చాలా తక్కువ క్వాంటిటీలో బెండకాయ ఫ్రై అయితే చేశాను. ఇప్పుడు పోపయితే పెట్టుకుంటున్నాను. పోపులోకొచ్చేసి ఆవాలు, జీలకర్ర, అలాగే ఎండుమిర్చి, కొంచెం వెల్లుల్లి రెమ్మలు, అలాగే కరివేపాకయితే యాడ్ చేసుకున్నాను. సారీ అండి, ఆవాలు వేసుకోలేదు. ఎక్కువ జీలకర్ర వేసుకున్నాను. ఈ పప్పుకి కొంచెం ఫ్లేవర్ రావడానికి కారణం ఏంటి అనంటే జీలకర్ర, అలాగే మనం వేసుకునే వెల్లుల్లి అనమాట. ఆనియన్స్ బాగా ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. పప్పులో అక్కడక్కడ ఆనియన్ తగులుతూ ఉంటే బావుంటది. నేను పసుపయితే వేసుకోలేదండి. ఎందుకంటే పప్పు ఉడికేటప్పుడు ఆల్రెడీ పసుపు వేసుకున్నాను గదా! అందుకని జెప్పేసి ఇప్పుడైతే వేసుకోలేదు. ఈ పోపంతా వేసేసి కొంచెం ఆ పోపు వేసిన గిన్నెలో గూడా పప్పు వేసి తిప్పి అయితే ఇంకా మూతయితే పెట్టేసుకున్నానండి. ఒక్కసారి మంచిగా కలుపుకొని నిజంగా అండి చాలా అంటే చాలా బావుంది. సాల్ట్ సరిపోయిందా లేదా అయితే చెక్ చేసుకుంటే ఎప్పుడైనా మనం బయటకు వెళ్ళొచ్చిన తర్వాత ఇలా సింపుల్‌గా త్వరగా అయ్యే పప్పు చేసేసుకొని, కొంచెం ఇంతంత అన్నం పెట్టుకొని తినేస్తే చాలండి. కడుపుకి హాయిగా ఉంటదనమాట. ఇంకా నా లంచ్ ప్లేట్ అయితే రెడీ చేసుకుంటున్నాను. ఇక్కడ క్యారెట్, కీరా అయితే ఫస్ట్ పెట్టేసుకుంటున్నాననమాట. మీరు ఇంకా ఎక్కువ క్వాంటిటీ కూడా పెట్టుకోవచ్చండి. నేనైతే ముగ్గురి కోసం తీసుకున్నాను కాబట్టి కొంచెం నాకెంత సరిపోద్దో అంత పెట్టుకొని పక్కకైతే పెట్టేసాననమాట. మా వారికి, మా పాప కోసం అని చెప్పేసి. మా పాప కూడా నేను ఇలా కట్ చేస్తూ ఉంటే తను కూడా కీరా అయితే తినిద్ది. ఇంకా కొద్దిగా బెండకాయ ఫ్రై పెట్టుకున్నాను. అలాగే ఒక గరిటెడయితే రైస్ పెట్టుకున్నానండి. తర్వాత ఈ రైస్ పైన పప్పయితే వేసేసుకుంటున్నాననమాట. నేను మళ్ళీ కొద్దిగా పప్పయితే వేసుకున్నాను. మీకు చూపించిందే కాదండి. పప్పుతో అన్నం కలుపుకొని మంచిగా బెండకాయ ఫ్రై నంచుకొనయితే తినేసాను ఈరోజు. తర్వాత ఒక గ్లాస్ మజ్జిగయితే తీసుకున్నానండి. మజ్జిగ తీసుకోవడం వల్ల మంచిగా మన బాడీకి ప్రోబయోటిక్ లభిస్తుందనమాట. ఇంకా మంచిగా లంచ్ ఫినిష్ చేసేసాను. తర్వాత మా పాప అయితే పడుకొని నిద్రపోతుందనమాట. ఇంకా ఆలోపు తన బుక్స్ అయితే ఓపెన్ చేస్తున్నాననమాట. చేసే అప్పుడు వీడియో తీయమన్నారు. ఎందుకనంటే ఏమైనా మిస్ అయితే మళ్ళీ మనం వాళ్ళని అడిగితే మళ్ళీ ఆర్డర్ చేస్తారనమాట. అందుకని చెప్పేసి ఇంకా ఇవొచ్చేసి స్టోరీ బుక్స్ అండి. ఫస్ట్ వచ్చేసి తనకి నోట్ బుక్స్ ఉంటాయి కదా! అవన్నమాట. ఇంకా తర్వాత కిట్స్ ఉంటాయి. లిటరసీ కిట్స్, న్యూమరసీవి, ఈవీఎస్‌వి ఈ 3 కిట్స్ ఉంటాయి. ఇదొచ్చేసి డ్రాయింగ్ బుక్ అనమాట. ఈసారైతే వాల్యూమ్ 1, వాల్యూమ్ 2 2 టెక్స్ట్ బుక్స్ అయితే ఇచ్చేసారండి. దాంట్లో వర్క్ బుక్స్ ఉంటాయి. అలాగే టెక్స్ట్ బుక్స్ ఉంటాయి. బాబు అప్పుడే యూకేజీకొచ్చిందా అనిపిస్తుందండి నాకు. అంటే ఇప్పుడు తనకి 4 కంప్లీట్ అయిపోయి 4 మంత్స్ అవుతుందనమాట. అయితే కొంతమందేమో ఎలిజిబుల్ కాదు అంటారు. కానీ నేను ఒక 2, 3 స్కూల్స్‌లో అయితే అడిగాననమాట. సో, తను ఫస్ట్ క్లాస్‌లో వెళ్ళేసరికి ఫస్ట్ క్లాస్ చదువుతున్నప్పుడు డిసెంబర్‌లో తనకి 6 కంప్లీట్ అయిపోతాయనమాట. సో, ఏం ప్రాబ్లమ్ ఉండదు అనన్నారు. అంటే మనకేంటంటే రూల్ ఇప్పుడు ఫస్ట్ క్లాస్ అయిపోయే లోపు మనకి 6 కంప్లీట్ అయ్యి ఉండాలి. సో, తనకి డిసెంబర్‌లోనే 6 కంప్లీట్ అయిపోతాయి కాబట్టి తను ఎలిజిబుల్ అన్నమాట. ఏంటంటే, "ఎందుకు నువ్వు పిల్లని త్వరగా స్కూల్‌లో వేసేసావు అనవసరంగా" అలా ఇలా అనేవాళ్ళనమాట. ఇప్పుడు ఇంక నేనైతే 2, 3 స్కూల్స్‌లో అడిగాను. అలాగే మా పాప కొంచెం గ్రాస్ప్ చేస్తది చెప్పింది. అందుకని చెప్పేసి నేనెందుకు 1 ఇయర్ అనవసరంగా వేస్ట్ చేయడం అని చెప్పేసి వేసేసాననమాట. ఈ బుక్స్, ఈ కిట్స్ ఏవి మన దగ్గరుండవండి. వాళ్ళకి స్కూల్లో ర్యాక్స్ ఉంటాయన్నమాట. అక్కడ పెట్టేసుకుంటారు. ఏ రోజు హోంవర్క్ ఉంటదో, ఆ హోంవర్క్ బుక్ మాత్రమే ఇంటికి పంపిస్తారనమాట. ఈ యాక్టివిటీస్ అన్నీ స్కూల్లోనే చేపిస్తారు. మనం ఇంట్లో చేపిచ్చే పనుండదు. నేను అనుకుంటూ ఉండేదాన్ని అంటే ఇవన్నీ కిడ్స్ వీళ్ళు చేపిస్తారని. లేదండి, చేపిస్తారు మంచిగా. అయితే మా పాపకసలు టైం చూడడం ఇవన్నీ ఇప్పుడే తెలుస్తున్నాయండి. అంటే మినిట్స్ తెలవదు కానీ హవర్స్ అయితే తెలుసనమాట. 9 మీద ఉంటే 9:00 అయింది. 8 మీద ఉంటే 8:00 అయింది. ఇలా చెప్పడం వచ్చనమాట. ఇంక తనకి మినిట్స్ అవి నేర్పించలేదు. ఓన్లీ హవర్స్ అయితే నేర్పించారనమాట. ఎల్‌కేజీలోనే. మనప్పుడు మనకి 7థ్ క్లాస్ చదివేప్పుడు కూడా సరిగ్గా టైం చూడడం రాదు. ఇప్పుడు పిల్లలు చూడండి ఇప్పుడే ఎల్‌కేజీలోనే నేర్చేసుకుంటున్నారసలు. ఇంకా ఈరోజు ఈవినింగ్ అయితే ఒక మంచి ఆరెంజ్ జ్యూస్ అయితే చేసుకున్నానండి. ఆరెంజెస్ ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి. ఇంకా నా ఫిలిప్స్ జ్యూసర్ యూజ్ చేసే ఈ ఆరెంజెస్‌తో అయితే జ్యూస్ తీసానండి. మంచి స్కిన్ గ్లోకి హెల్ప్ అవుతుందండి. అలాగే మన బాడీకి కావాల్సిన విటమిన్ సి లభిస్తుంది. అలాగే ఇప్పుడు ఈ ఉన్న ఎండకి ఇలా చల్లగా ఒక జ్యూస్ తాగితే ఎంత హాయిగా, ఎంత రిఫ్రెషింగ్‌గా అనిపిస్తదండి. ఇంక ఈ జ్యూస్ తాగిన తర్వాత మేము అలా వాక్ అయితే వెళ్ళాము.
ఇది కొంచెం పెద్ద పార్క్ అనమాట. మా వారు చూడండి ఫోన్ మాట్లాడుకుంటూనే వాక్ చేస్తున్నారనమాట. తన కోసం ఆగి, ఆగి నాకు కోపమొచ్చేసి ఇంకా నేను ఒక్కదాన్నే ఒక రౌండ్ అంతా తిరిగేసాననమాట. తనేం చేశారంటే ఫాస్ట్‌గా రన్నింగ్ చేసుకుంటూ నా దగ్గర వెనకాలొచ్చేసి, "ఇంకా నువ్వు ఇక్కడే ఉన్నావా? నేను అప్పుడే రౌండేసొచ్చాను" అని చెప్పి చెప్తున్నారనమాట. ఈసారైతే కొంచెం వాకింగ్ అయితే చేస్తున్నానండి. మా వారు గూడా నాతో పాటు వాకింగ్ అయితే చేస్తున్నారనమాట. ఎవరి సాంగ్స్ వాళ్ళే పెట్టుకున్నాం. నీది నువ్వు విను, నా సాంగ్స్ నేను వింటాను అని చెప్పేసి ఎవరి హెడ్‌సెట్ వాళ్ళు తీసుకెళ్ళామనమాట. ఎందుకంటే తనకి ఎక్కువ కాల్స్ వస్తూ ఉంటాయండి. తను కాల్స్ మాట్లాడుకోవడమే సరిపోతది. అందుకని చెప్పేసి నాకు గూడా టైమ్ పాస్ గావాలి గదా! అందుకని చెప్పేసి హెడ్‌సెట్ తీసుకొని ఎళ్ళాననమాట. దానిమ్మకాయలు చూడండి అసలు ఇంటికి తెచ్చిన తర్వాత 2 రోజులకే పైన స్కిన్ అంతా డ్రై అయిపోతుందండి. ఇంక ఈరోజు మనం ఈవినింగ్ ఒక జ్యూస్ తీసుకున్నాం కాబట్టి నైట్ డిన్నర్‌లోకైతే ఫ్రూట్స్ ప్లాన్ చేశాననమాట. ఫ్రూట్స్‌లోకొచ్చేసి ఒక డ్రాగన్ ఫ్రూట్, అలాగే ఒక పియర్, అలాగే ఒక దానిమ్మకాయ అయితే తీసుకున్నానండి. మంచి బాడీకి కావాల్సిన విటమిన్స్, మినరల్స్, న్యూట్రియంట్స్ అన్నీ లభిస్తాయండి. ఈ మధ్య నైట్ టైమ్ డిన్నర్‌నైతే లైట్‌గానే ప్లాన్ చేస్తున్నానండి. ఇలా లైట్‌గా తీసుకోవడం వల్ల మన వెయిట్ లాస్‌కి హెల్ప్ అవుతుంది. అలాగే హెల్త్‌కి కూడా మంచిదనమాట. హెల్త్‌కి మంచిదనంటే బాడీని క్లీన్ చేసుకోవడానికి మనం టైం ఇచ్చినట్టు అవుతుంది కాబట్టి, మన బాడీ క్లీనింగ్‌కి హెల్ప్ అవుతుంది. బాడీ క్లీన్ అయితే మనం ఆబ్వియస్‌గా హెల్తీగా ఉంటాం. ఇదివరకు అసలు వైట్ డ్రాగన్ ఫ్రూటే తినేవాళ్ళం కాదండి. ఎప్పుడు పింక్ తినేవాళ్ళం. కానీ ఇప్పుడైతే వైట్ కూడా తింటున్నాం. వైట్ కూడా చాలా బావుంటుంది. అందుకని చెప్పేసి ఇంకా వైట్ తీసుకొస్తున్నాను. మా పాప ముందు పింక్ తినట్లేదండి. పింక్ తిన్నప్పటి నుంచి తనకి ఒక్కసారి వామిటింగ్ అయింది. అందుకని చెప్పేసి నాకు పింక్ వద్దు, నాకు పింక్ వద్దు అంటుంది. అయినా మార్కెట్‌లో ఇప్పుడు పింక్ అవైలబుల్‌గా లేదనమాట. అంటే తెస్తే తింటది తను. వద్దు అందు. కాకపోతే ఏంటంటే నాకు వామిటింగ్ వచ్చిద్దా ఇప్పుడు? వామిటింగ్ వస్తే పింక్ కలర్ వచ్చిద్దా? ఇలా అడిగిద్దనమాట. అందుకని నేను తేవడం మానేశాను. ఇప్పుడైతే లేవు. వచ్చిన తర్వాతయితే మార్కెట్‌లో అవైలబుల్‌గా ఉన్నప్పుడు తీసుకొనైతే వస్తాను. ఇదిగోండి పియర్ తీసుకోవడం వల్ల మనకి మంచి ఫైబర్ లభిస్తుంది. షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్‌లో ఉండడానికి కూడా హెల్ప్ చేస్తుందనమాట. నాకు తెలియనప్పుడైతే నేను ఫ్రూట్స్ ఎలా తెచ్చేదాన్నంటే 1 ½ కేజీ రూ. 100 మీరు 1 కేజీ తీసుకుంటే వచ్చేసి రూ. 80 ఇలా అంటే ఏం చేసేదాన్ని 1 ½ కేజీ తీసేసుకునేదాన్ననమాట. అంటే వేస్టేజ్ గురించి ఆలోచించేదాన్ని కాదు. అలా తెచ్చి వేస్ట్ చేసేదాన్ని. ఇప్పుడేంటనంటే వద్దు ఎన్ని ఫ్రూట్స్ కావాలో అన్ని ఫ్రూట్స్ తెచ్చుకుందాం అని చెప్పేసి 3 ఫ్రూట్స్ అయితే 3 తీసుకొస్తాను. 2 అయితే 2 తీసుకొస్తాను. అవయిపోతే మళ్ళీ తెచ్చుకుంటాను. అంతేగాని పాడేయడం అయితే పాడేయట్లేదనమాట. ఈ ఎండాకాలం ఎక్కువ తెచ్చినా మళ్ళీ పాడైపోతున్నాయి త్వరగా. అందుకని జెప్పేసి ఇంక నేను ఎక్కువైతే తేట్లేదు. ఎందుకంటే నేను ఫ్రూట్స్ వచ్చేసి ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టనండి. వాటర్ మిలన్ కట్ చేస్తే మాత్రం ఫ్రిడ్జ్‌లో పెడతాను. స్ట్రాబెర్రీస్ పెడతాను. ఎందుకనంటే అవి పాడైపోతాయి కాబట్టి. ఇంక వేరే ఫ్రూట్స్ ఏవి పెట్టను. దానిమ్మకాయ పెట్టను, యాపిల్ పెట్టను. ఇలా డ్రాగన్ ఫ్రూట్ ఉంటే డ్రాగన్ ఫ్రూట్ కూడా పెట్టననమాట. ఇవి బయటే ఉంటాయి. ఇంకా ఫ్రూట్స్ అయితే మంచిగా కట్ చేసుకున్నాను. నాకు ఎంత సరిపోతాయో అంటే మనం ఒక 250 గ్రామ్స్ వరకైతే ఫ్రూట్స్ తీసుకోవచ్చని మీకు ప్రీవియస్ వీడియోస్‌లో గూడా చెప్పాను కదా! అలా అంటే మెజర్ ఏం చేయలేదు. ఈ ప్లేట్‌కి సరిపడా అయితే పెట్టేసుకొని, ఒక 2 లైన్ డేట్స్ కూడా సర్వ్ చేసుకొని, ఈరోజు నా డిన్నర్‌ని ఫినిష్ చేసేసానండి. ఇంకా నైట్ టైమ్ డ్రింక్ ఏదైనా తాగుదాం అనుకుంటాను. అంటే డీటాక్స్ వాటర్ కానీ తీసుకోలేదు. ఇంకా ఈరోజు వ్లాగ్ అయితే ఇంతే అండి. మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, కామెంట్‌తో పాటు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ రింగ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఫుల్ వీడియో. బాయ్ అండి. బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.